వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. ఓకే, మంచిది. ఈరోజు మనం ప్రత్యక్ష గుడారం గురించి ధ్యానం చేస్తున్నాం. దేని గురించి అమ్మా? అందరూ చెప్పాలి. దేనికోసం చేస్తున్నాం? ప్రత్యక్ష గుడారం. ఇంగ్లీష్ లో దీన్ని టాబర్నికల్ అంటారు. ఏమంటారు దీన్ని? టాబర్నికల్ అంటారు. మీకు కనిపిస్తున్నది ఒక ఇమేజ్. దీన్నే ఏమంటారు అంటే అమ్మా, దీన్ని ఏమంటారు? ప్రత్యక్ష గుడారం అంటారు. ముందు చిన్న ఇంట్రడక్షన్ ఇచ్చిన తర్వాత నేను దాని గురించి వివరణ ఇస్తాను. మీరు చాలా బాగా ఏకీభవించాలి. ఈ పాఠాన్ని అందరూ కూడా నేర్చుకోవాలి. అందరూ కూడా దీన్ని ఏం చేయాలి? ప్రపంచంలో చాలా విలువైన పాఠం ఇది. పాత నిబంధనలు అంటే క్రీస్తు యొక్క శరీరము, క్రీస్తు యొక్క రూపము, క్రీస్తు యొక్క ఛాయి ఎట్లా ఉంటుందో అనే దానికి అంశం రూపించబడినదే ఏంటది? రూపించబడినదే ఏంటది? ప్రత్యక్ష గుడారం. అలా యాక్చువల్లీ దేవుడు దీన్ని ఎందుకు చేశాడు అనే విషయాన్ని మనం బాగా తెలుసుకోవాలి. ఇజ్రాయేలు బానిసత్వంలో బ్రతుకుతున్నారు. ఎక్కడ? నోరు తెరవాలి, తర్వాత మీరు తెరవగలదు, ఇప్పుడు తెరవాలి. ఎక్కడ? ఐగుప్తు దేశంలో ఇజ్రాయేలీలు ఎక్కడ బతుకుతారు? బానిసత్వంలో. వీళ్ళని ఫరో అనేవాడు 430 సంవత్సరములు కఠినమైన చర్యలు, కఠినాత్మకంగా వీళ్ళని శిక్షించాడు. అప్పుడు దేవుడికి వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. దేవుడు వీళ్ళ మొరను ఆలకించాడు. ఆలకించిన తర్వాత దేవుడు వీళ్ళ మొరను ఆలకించి బానిసత్వంలో విడిపించి ఇంచుమించు ఐగుప్తు దేశంలో దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడు? 10 అద్భుతాలు చేశాడు. ఇలా 10 అద్భుతాలు చేస్తూ చేస్తూ వాళ్ళని ఎర్ర సముద్రం నడిపించుకుంటూ తీసుకుంటూ వచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశాడా లేదా? ఈ ఎర్ర సముద్రాన్ని రెండు పాయలు చేసిన తర్వాత వాళ్ళు ఎవరికి వెళ్తున్న తరుణంలో ఒక పర్వతం వస్తుంది. ఆ పర్వతం దగ్గర దేవుడు వారిని ఆపిన తర్వాత మోషేకు దేవుడు చెప్తాడు, నేను మీ మధ్య నివాసించాలంటే నాకు ఒక గుడారాన్ని తయారు చేయాలి, అప్పుడు నేను మీ మధ్య నివసిస్తాను అని చెప్తాడు. వెంటనే ఈ మాట విన్న మోషే దాన్ని ఎలా కట్టాలి, ఏం చేయాలి అనే విషయాన్ని మనుషుల్ని అడగడం. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే దేవుడు ప్రత్యక్ష గుడారాన్ని తయారు చేయడానికి మనుషులు జ్ఞానం ఉపయోగించలేదు. నిజానికి మోషే ఐగుప్తు దేశంలో సకల విద్యలను అనుభవించిన వాడు. ఇప్పుడు మోషే జ్ఞానమును బట్టి నడిస్తే ప్రత్యక్ష గుడారం పని అనేది పూర్తి కాదు. మరి ఎవరి జ్ఞానంతో నడవాలి? చెప్పాలి. ఎవరి జ్ఞానంతో నడవాలి? దేవుని యొక్క ధ్యానంతో నడవాలి. అది దేవుని యొక్క ఆలోచనతో నడవాలి. ఆ ఆలోచనతోనే నడుస్తున్నది ఈ గుడారం. దాన్ని ఏమన్నారంటే ప్రత్యక్ష గుడారం. దానికి కర్త, కర్మ, క్రియ అన్ని కూడా ఎవరో? డిజైనర్ ఎవడో? దేవుడే. అక్కడ విషయంలో ఏ పనిముట్టైనా ఆ పనిముట్టంతయు కూడా ఎవరి జీవితంలో నెరవేరింది? యేసుక్రీస్తు వారి జీవితంలో నెరవేరింది. దాని డిజైనింగ్, దాని ప్లానింగ్, అది ఎక్కడ ఏది ఉండాలి, ఏం చేయాలి అనేదే ప్రత్యక్ష గుడారం. ఈ రోజు నేను మీకు చెప్తున్న క్లాస్ ఏంటంటే ప్రత్యక్ష గుడారం యొక్క పరిచయం. ఏం చెప్తున్నాను మీకు? ఇంకా మనం ఇంకా లోనకంటే వెళ్ళిపోయి జస్ట్ ఇంట్రడక్షన్. ఈ రోజు రేపు ఆదివారం ఇంట్రడక్షన్ అవుతుంది. ఆ తర్వాత దానిలో ఉన్న ధ్యానాంశాలను అధ్యాయం ఒకటి చేసుకుంటూ మనం వెళ్తాం. ఇప్పుడు నిర్గమాకాండం ఏంటి? 25వ అధ్యాయం. నిర్గమాకాండము 25వ అధ్యాయం. బైబిల్ 8వ అధ్యాయము తీసారా? నిర్గమాకాండం 25వ అధ్యాయము. నేను వారిలో నివసించినట్టు 8వ అధ్యాయం చదువుదాం ఒకసారి అందరూ. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలములను నిర్మింపవలెను. నేను నీకు కనపరచు విధముగా మందిరము యొక్క ఆరూపమును, దాని ఉపకరణాలన్నిటిని రూపమును నిర్మింపవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఏం చెప్పాడని అర్థం చేసుకోండి. నేను వారి మధ్య నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలములను నిర్మింపవలెను. ఇప్పుడు చూడండి, దేవుడు ఎవరి మధ్య నివసించాలని కోరుకుంటున్నాడు? చెప్పాలి అందరూ కూడా. ఎవరి మధ్య నివసించాలని కోరుకుంటున్నాడు? ప్రజల మధ్య నివసించాలని కోరుకున్నాడు. వీళ్ళు ఐగుప్తు దేశంలో విడిపించబడిన తర్వాత పర్వతం దగ్గరికి వచ్చిన తర్వాత మోషేని పిలిచి, మోషే నేను మీ మధ్య నివసించాలని కోరుకున్నాను. నేను మీ మధ్య నివసించాలి అని అనుకుంటే నాకు మీరు చేయవలసిన పని ఏంటంటే నాకు ఒక గుడారం మీరు ఏం చేయాలట?
నిర్మించాలి. ఏం చేయమన్నాడు? పరిశుద్ధ స్థలములను నిర్మింపవలెను. నేను నీకు కనపరచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నింటినీ రూపమును నిర్మింపవలెను. ఇదిగో నువ్వు ఐగుప్తుల సకల విద్యను చదువుకున్నంత మాత్రాన నీకు నచ్చినట్టు కడతానంటే నేను ఒప్పుకోను. నేను నీకు ఎలాగైతే చెప్పానో, నేను నీకు ఎలాగైతే బోధించానో దాని ప్రకారమే నువ్వు ప్రత్యక్ష గుడారాన్ని ఏం చేయాలట? అమ్మ ఏం చేయాలి? నిర్మించాలి. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి. అంటే దేవుడు ప్రజల మధ్య నివసించడానికి ఏం చేయాలనుకున్నాడు? ఇప్పుడు ఒక పరిశుద్ధ మందిర స్థలములను ఏర్పరచుకోవాలని ఆశపడుతున్నాడు. ఇప్పుడు అర్థం చేసుకోండి. ఇప్పుడు దేవుడు మనుషుల మధ్య నివసించాలంటే గుడారమే కట్టాలండి అని అనుకోవచ్చు మీరు. ఇదంతా మనకు జ్ఞానం లేని ప్రశ్నలు. ఖచ్చితంగా దేవుడు కొన్ని ఆలోచనలు, అంటే ఈ మనిషి నేను చెప్పింది చేస్తాడా చేయడా అనే దానికి దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే టెస్టింగ్లు పెడుతూ ఉంటాడు. నిజానికి ఇంటర్మీడియట్కి వెళ్ళే వ్యక్తికి 10th క్లాస్లో వడగట్టకపోతే, ఎగ్జామ్ అనేది పెట్టకపోతే వాడు ప్రతి ఒక్కడు ఎక్కడికి వెళ్ళిపోతాడు? అప్పుడు ఎవడు ప్రవీణుడో ఎవడు ఏంటనేది తెలియదు. ఇప్పుడు సమాజంలో తిరిగే ప్రతి ఒక్కరికి జాబ్ ఇస్తే ఎవడు ఉత్తీర్ణుడు అనేది ఎవరికి తెలియదు. మరి పరిశుద్ధ స్థలాన్ని దేవుడు ఎందుకు కట్టాలి అని కోరుకున్నాడు అంటే, ఈ మనుషులు నేను చెప్పింది చేస్తారా చేయరా అనే ఉద్దేశంతో తనకు నచ్చినట్టుగా తను చెప్పింది మనుషులు చేస్తారా లేదని చెప్పి దేవుడు మోషేను పిలిచి నాకు పరిశుద్ధ స్థలములను ఏర్పరచండి, ఒక మందిరాన్ని నాకు నిర్మించండి అని చెప్పాడు. ఇప్పుడు అర్థం చేసుకోండి. ఇప్పుడు ప్రత్యక్ష గుడారంలో 3 ఉంటాయి. మీరు ఇప్పుడే రాసేసుకుంటే తర్వాత విని ఇంటికాడ రాసుకోవడం ఇంకా ఉత్తమం. ఇప్పుడు ప్రత్యక్ష గుడారంలో ఎన్ని ఉంటాయి? ఎన్ని ఉంటాయమ్మా? 3 ఉంటాయి. ప్రత్యక్ష గుడారంలో 3 ఉంటాయి. మొట్టమొదటిది ఏమిటంటే ఆవరణము. ఏంటమ్మది? చెప్పాలి. ఔటర్ కోర్ట్ అంటారు దాన్ని ఇంగ్లీష్ లో. మొట్టమొదటిది ఆవరణము. అంటే నేను ఇంకో ఇమేజ్ పంచి జగన్ టైప్ లో పెట్టానుగా, అది చూపించాను. ఇది ఇక్కడ ఉన్నది చూసారా? కొంచెం చూపించేస్తారు దీన్ని, ఉంటుందా? అర్థం చేసుకోండి. లైట్ కట్టేయడం మ్యాటర్ మీకు కనిపిస్తుందమ్మా? ఇక్కడ అర్థం మనకి చూడండి. ఇప్పుడు మీకు కనిపిస్తున్నది ఈ ప్రదేశం. దీన్ని ఏమంటారు అంటే ఆవరణం. ఏమంటారు? ఈ ఆవరణం లోపల ఇంకోటి ఉంది అమ్మ. ఈ ఆవరణం లోపల తెరలో వేసి ఒకటి ఉంది. ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఇది ఆవరణం అంటారు. దీన్ని ఏమంటారు? ఆవరణం. ఇప్పుడు ఈ ప్రత్యక్ష గుడారానికి లోనికి వెళ్ళాలంటే 100 దారులు ఉండవు. ఎన్ని దారులు ఉంటాయి? ఒకటే దారి ఉంటుంది. నేను మన పరలోక రాజ్యం వెళ్ళాలి అంటే 100 దారులు లేవు, ఒకటే దారి. అంటే క్రీస్తుకు పోల్చబడింది. మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఎవరికి పోల్చబడింది? యేసు ప్రభువు మాట చెప్పాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడును ఎప్పుడును చేరలేడు కూడా అని చెప్పాడు. ఇప్పుడు ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళాలి అంటే ముందు ఎందులోకి ఎంటర్ అవ్వాలి? మనందరం అమ్మ ఎందులోకి ఎంటర్ అవ్వాలి? ఆవరణంలోకి ఎంటర్ అవ్వాలి. ఆవరణంలోకి ఎంటర్ అయిన తర్వాత ఆవరణంలోకి అందరూ వెళ్ళొచ్చు. ఇందులోకి ఈ ప్రదేశానికి అందరూ వెళ్ళొచ్చు. దీని తర్వాత లోన ఉన్నది ఏంటంటే పరిశుద్ధ స్థలం. అంటే ఈ చిన్న గుడారం కింద మీకు కనిపిస్తుంది కదా, దీన్ని ఏమన్నారంటే ఇది అందరూ వెళ్ళడానికి వీలు లేదు. యాజకులు మాత్రమే దీంట్లోకి వెళ్ళాలి. వాళ్ళు మాత్రమే దాంట్లో నివాసం చేయాలి. వారు మాత్రమే ఏదైనా పని చూసుకుని వచ్చేయాలి. దీంట్లోకి అందరూ వెళ్ళడానికి వీలు లేదు. అందుకనే దీన్ని ఏమన్నారంటే పరిశుద్ధ స్థలం. ఈ పరిశుద్ధ స్థలము లోపల ఒకటి ఉంటుంది. దాన్ని ఏమంటారు? అతి పరిశుద్ధ స్థలం. హోలీనెస్ అంటే ఇక్కడికి ఇక్కడ ఉంటుంది అతి పరిశుద్ధ స్థలం. ఈ అతి పరిశుద్ధ స్థలంలోకి సంవత్సరానికి ఒక మారు మాత్రమే ఎవరు వెళ్ళాలి? ప్రధాన యాజకుడు. యాజకుడు వేరు, ప్రధాన యాజకుడు వెళ్ళాలి. సంవత్సరానికి ఒకసారి మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోకి యాజకుడు సంవత్సరానికి ఒక వారు మాత్రమే వెళ్ళాలి. ఇప్పుడు మొట్టమొదటిది ఏం చెప్పాను? ఆవరణం. రెండోది పరిశుద్ధ స్థలం. మూడోది అతి పరిశుద్ధ స్థలం. ఇప్పుడు ఆవరణంలో ఏమేమి ఉంటాయి ఇప్పుడు తెలుసుకోవాలి మనం. ఆవరణంలో మొట్టమొదటిది అంటే మన గుమ్మం లోపలికి వెళ్ళినండి ఆవరణం అన్నాగా. ఈ ఆవరణంలో 2 ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. మొట్టమొదటిది ఇత్తడి బలిపీఠం. దీన్ని ఏమంటారు? దీన్ని
ఇత్తడి బలిపీఠం. దీని అంతా ఏంటంటే దాన్ని మందసం. అది ఎక్కడ ఉంటది? అతి పరిశుద్ధ స్థలంలో ఉంటది. ఈ అతి పరిశుద్ధ స్థలంలో రెండు ఉంటాయి అంటాడు. ఒకటి మందసం, రెండోది మందసం పైన దేవదూతలు కలిసి ఉండేది కరుణాపీఠం. హల్లెలూయా. మందసం, రెండోది ఏంటి? కరుణాపీఠం. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? అతి పరిశుద్ధ స్థలంలో. అర్థమైన గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు అర్థం చేసుకుందాం. ముందు ప్రత్యక్ష గుడారంలోకి మనం ఎంటర్ అయినట్టే వచ్చేది ఏంటి అమ్మా? ఏంటి? అందరికి వచ్చేది మాట ఏంటది? ఆవరణంలో ఏమేమి ఉంటాయి? ఇత్తడి, రెండోది గంగాళం, మూడోది మరి మూడోదంటే మీరు పరిశుద్ధ స్థలం అంటారు. ఎన్ని ఉంటాయి? బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని ఉంటాయి? మొట్టమొదటిది ఇత్తడి బలిపీఠం, ఇత్తడి గంగాళం. రెండోది పరిశుద్ధ స్థలంలో ఏమేమి ఉంటది? ఎన్ని ఉంటాయి? మొట్టమొదటిది ఏంటి? సన్నిధి, రొట్టెల బల్ల. రెండోది దీపవృక్షం. మూడోది ధూపార్తి. ఇది ఎక్కడ ఉంటది? పరిశుద్ధ స్థలంలో ఉంటది. నెక్స్ట్ మూడోది ఏంటంటే అతి పరిశుద్ధ స్థలం. ఇందులో మందసము, రెండోది కరుణాపీఠం అంటారు. ఇప్పుడు మీకు ఒక వీడియో క్లిప్ మేము చూపిస్తాం. ఇప్పుడు మీరు దాన్ని చూడండి. మీరు దాన్ని చూసినప్పుడు మీకు అది అర్థం అవుతుంది. జస్ట్ ఎంత ఉండదు, నిమిషంన్నర ఉంటుంది. మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. కనిపిస్తుంది అందరికీ? కొంచెం ఎడ్జిస్ కావాలంటే నేను ఈ స్లైడ్స్ కావాలంటే మీకు పెడతాను. వీడియో ప్లే చేయండి అన్న. ఇది ప్రత్యక్ష గుడారం యొక్క కనిపిస్తుందా డేరా? ఇది ద్వారము. ఈ ద్వారంలోకి ఎంటర్ అయినంటే మనకు కనిపించేది బలిపీఠం. బలిపీఠం ఆవరణలో మనకు కనిపించేది బలిపీఠం మొట్టమొదటిది ఇదే. ఈ బలిపీఠం తర్వాత మనకు కనిపిస్తున్నది గంగాళం. ఏంటిది? ఇది గంగాళం. దీని తర్వాత పరిశుద్ధ స్థలం. ఇప్పుడు మనం ఎంటర్ అవబోతున్నాం పరిశుద్ధ స్థలంలోకి. ఈ పరిశుద్ధ స్థలములు డేరాలు వేసి ఉన్నది. అది మీకు సబ్జెక్ట్ వచ్చినప్పుడు నేను చెప్తా ఉంటాను ఏ ఏ రంగులు అనేది. ఇప్పుడు మనకు కావాల్సింది మాత్రమే నేను మీకు చెప్తున్నాను. ఈ పరిశుద్ధ స్థలంలోకి ఎంటర్ అయినంటే మనకు కనిపించేది ధూపార్తి, దీపవృక్షం, నెక్స్ట్ సన్నిధి రొట్టెల బల్ల. ఇది సన్నిధి యొక్క రొట్టెల బల్ల. దీని తర్వాత మనకి అతి పరిశుద్ధ స్థలంలోకి ఎంటర్ అవుతాం. దాన్ని నిబంధన మందసం అంటారు. దాని పైన ఉండేది కరుణాపీఠం. హల్లెలూయా. అందరికి అర్థమైన గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఇదే ఏమంటారంటే కరుణాపీఠం పైన ఉన్నది. ఇందులో ఏమేమి వస్తువులు ఉంటాయి అన్నది మీకు సబ్జెక్ట్ వచ్చినప్పుడు చెప్తారు. వీడియో చూసారుగా అందరికి అర్థమైంది అనుకుంటా. హల్లెలూయా. అందరికి అర్థమైందమ్మా? మళ్ళీ ఒకసారి ప్లే చేయమంటారు. ఒకసారి మళ్ళీ ప్లే చేయి. బాగా నేర్చుకోవాలి. ప్రత్యక్ష గుడారం అంటారు దీన్ని. మీరు బాగా గుర్తుండిపోవాలి చేస్తున్నారు. ఇదంతా ప్రత్యక్ష గుడారం యొక్క నమూనా. దీన్ని ఆవరణంలో ద్వారం అంటారు. ఈ ఆవరణంలో మొట్టమొదటి మనకు కనిపించేది ఏంటంటే బలిపీఠం. నేను చెప్తాను, మీరు అట్లా ఉండండి. ఈ బలిపీఠం తర్వాత మనకు కనిపించేది గంగాళం. వస్తుందండి, ఇది గంగాళం. దీని తర్వాత మనం పరిశుద్ధ స్థలంలోకి ఎంటర్ అవ్వాలి. యాజకులు మాత్రమే. ఇది పరిశుద్ధ స్థలం. దీని డేరాలు వేసి కప్పబడతాయి. ఆ రంగులు అనేవి మీకు తర్వాత చెప్పబడతాయి. ఈ పరిశుద్ధ స్థలంలో మనకు కనిపించేది ధూపార్తి, రెండు దీపవృక్షం. ఇప్పుడు కనిపిస్తున్న ఇమేజ్ మీకు దీపవృక్షం అక్కడ కూడా ఉంది, మీరు చూడొచ్చు. ఆ తర్వాత కనిపించేది మీకు సన్నిధి రొట్టెల బల్ల. ఆ తర్వాత మనం లోనికి వెళ్తాం. దాన్ని ఏమంటారంటే అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలంలోకి మనం వెళ్ళినట్టే కనిపించేది మందసం. మందసం పైన ఉండేది కరుణాపీఠం. అర్థమైన దేవునికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. నేను 2 times చెప్పాను మీకు. ఎన్నిసార్లు చెప్పాను? మిమ్మల్ని విసిగిస్తున్నానని అనుకోవద్దు, కానీ లెసన్ మీకు ఏమర్థం అవ్వాలి. ఇప్పుడు ఆ ఇమేజ్ ఒకటి ఎట్టేసి ఉంచేయండి, ప్రత్యక్ష గుడారం ఇమేజ్. నేను వాక్యాన్ని ధ్యానిస్తాను.
ఇప్పుడు మీకు బాగా అర్థమైంది కదమ్మా. పరిశుద్ధి ఏంటి? ప్రత్యక్ష గుడారంలో ఎన్ని ఉంటాయి? మొట్టమొదటిది ఆవరణం, రెండోది, మూడోది అతి పరిశుద్ధ స్థలం. ఆవరణంలో ఎన్ని ఉంటాయి? ఒకటి ఇత్తడి బలిపీఠం, రెండోది ఇత్తడి గంగాళం. నెక్స్ట్ పరిశుద్ధ స్థలంలో ఏమేమి ఉంటాయి? 3 ఉంటాయి. సన్నిధి, రొట్టెల బల్ల, రెండోది దీపవృక్షం, మూడోది దోపార్తి. నెక్స్ట్ 4వది అది తర్వాత ఏంటంటే అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలంలోకి ఎంటర్ అయినండి మనకు కనిపించేది ఏంటంటే మందసం. ఆ మందసము లోపల ఏమున్నాయన్నది తర్వాత చెప్తాను. దాని పైన ఉండే దాన్ని ఏమంటారంటే కరుణా పీఠం. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చెప్తాం, ఇప్పుడు నేర్చుకుందాం. కొద్ది నిమిషాలు మీరు నా వాక్య ధ్యానాన్ని వినాలి. మీకు నమూనా అర్థమైందని అనుకుంటాను ఎలా ఉన్నదని. ఇప్పుడు నేను మీకు చెప్పేది ఈ ప్రత్యక్ష గుడారాల గురించి దాదాపు 47 అధ్యాయాలు రాశారండి. ఎన్ని రాశారు? ఎన్ని? 47 యొక్క అధ్యాయాలు రాశారు. దేని గురించి? ప్రత్యక్ష గుడారముల గురించి 47 అధ్యాయాలు బైబిల్లో రాశారు. నిజానికి చాలా మంది అనుకుంటారు ప్రకటన గ్రంథం అనేది చదవకూడదు, ప్రకటన గ్రంథం అనేది భయపడుతున్నామని అనుకుంటారు. ఒకవేళ చదవకూడదు అంటే అది బైబిల్లో రాయడు దేవుడు. రాశాడు అంటే దాని గురించి చాలా ఇంపార్టెంట్ అంటే మాత్రాన్ని అది నేర్చుకోవాలి కాబట్టి అది రాశాడు. ఇప్పుడు ప్రత్యక్ష గుడారం గురించి చాలా మంది నేర్చుకోరు, అర్థం కాదండి. ఇప్పుడు దీని గురించి 47 అధ్యాయాలు రాశాడు బైబిల్లో. అంటే ఇంచుమించు ఒక గ్రంథం అన్ని కలిపితే 47 అధ్యాయాలు రాశాడంటే అది నేర్చుకోవాలంటారా నేర్చుకోకూడదు అంటారు? నేర్చుకోవాలంటారా లేదా? నేర్చుకోవాలి. ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకోండి. ఏ గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయని చెప్తున్నాను, రాసుకుంటే చాలా మంచిది, మంచి లెసన్ ఇది. మొట్టమొదటిది ప్రత్యక్ష గుడారం గురించి నిర్గమాకాండం 25వ అధ్యాయం నుంచి 31వ అధ్యాయం దాకా రాసి ఉంటుంది. చెప్పాలి ఎక్కడి నుంచి? నిర్గమాకాండం 25 నుంచి 31 దాకా. తర్వాత మళ్ళీ గ్యాప్ ఇచ్చి 35 నుంచి 40 దాకా రాసి ఉంటది. ఎలా చేయాలి అనే ప్లాన్ దీంట్లోనే రాశారు. దేంట్లోని? నిర్గమాకాండం 13 అధ్యాయాలు రాశాడండి. 25 నుంచి 31, 35 నుంచి 40 ఇవన్నీ 13 అధ్యాయాలు నిర్గమాకాండంలో రాశారు. నిర్గమాకాండం అయిపోయిన తర్వాత ఇంటికాడికి మీరు రాసుకొని నేను స్పీడ్ గా చెప్తాను. నిర్గమాకాండం అయిపోయిన తర్వాత ఏ కాండం? అంత సోపు చెప్తారండి. నిర్గమాకాండం అయిపోయిన తర్వాత ఏ కాండం? లేవియాకాండం. ఇప్పుడు లేవియాకాండంలో దాదాపు 18 అధ్యాయాలు రాశారండి. ఏంటి అంటే 1 నుంచి 10 అధ్యాయాలు. తర్వాత గ్యాప్ ఇచ్చి 16 నుంచి 17 అధ్యాయాలు. తర్వాత గ్యాప్ ఇచ్చి 21 నుంచి 25 అధ్యాయాలు. మళ్ళీ 26 లేదు, 27 అధ్యాయం. మొత్తం కలిపితే నిర్గమాకాండంలో వచ్చే అధ్యాయాలు లేవియాకాండంలో వచ్చే అధ్యాయాలు ఎన్ని? 18. నిర్మించిన తర్వాత జరిగే కార్యాలు ఏంటి అనే విషయాలు లేవియాకాండంలో రాశారు. అర్థమవుతుందా? కొంచెం పాఠ చెప్తారు, మీరు అర్థం చేసుకోండి. లేవియాకాండం తర్వాత మనకు కనిపించేది సంఖ్యాకాండం. ఏంటది? సంఖ్యాకాండం. దీంట్లో 13 అధ్యాయాలు రాశారు. 1 నుంచి 9 అధ్యాయాలు, తర్వాత 16 నుంచి 19 అధ్యాయాలు. ఇవన్నీ సంఖ్యాకాండంలో రాశారు. దీని గురించి 13 అధ్యాయాలు ఉన్నాయి. తర్వాత ద్వితీయోపదేశ కాండం 16 నుంచి 18 అధ్యాయాలు, 3 అధ్యాయాలు రాశారు. మొత్తం కలిపితే 47 అధ్యాయాలు నమూనాయే ప్రత్యక్ష గుడారం యొక్క అధ్యయనం. హల్లెలూయా. ఇవన్నీ మాకెందుకంటే మీకు అవసరం లేకపోవచ్చు, ప్రపంచంలో ప్రతి ఒక్కరు తెచ్చుకోవాలి. హల్లెలూయా. మీకు అన్ని వచ్చు, కొంతమంది అన్ని వచ్చు అన్నట్టు ఉంటారు. ఉండండి, నో ప్రాబ్లం. కానీ ఖచ్చితంగా మీకు వచ్చినా రాకపోతే ఖచ్చితంగా దేనికోసం తెలుసుకోవాలి? ప్రత్యక్ష గుడారము తెలుసుకోవాలి. ఇప్పుడు నేను అయిపోయిన తర్వాత అడుగుతాను, ఏ గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు, ఏ గ్రంథంలో ఎన్ని వచనాలు అనేది ఇప్పుడు నేను అడుగుతాను. మీరు చెప్పకపోతే నేనేం చేయలేను. ఎందుకంటే నేను చెప్పేదంతా మీకు వృధా అవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత విపరీతంగా చెప్పినప్పుడు మీరు ఏం చేయాలి? మిమ్మల్ని ఏం తెచ్చుకోమని చెప్పాను నేను. మరి తెచ్చుకున్నారా? చాలా మంది తెచ్చుకోలేను. నేను ఏమన్నాను? దేవునికి స్తోత్రం. ఇంకా పోయి వదిలేశాను. వాళ్ళకి తెలిసినప్పుడు నేను చెప్పకూడదు కదా, ఇంక వాళ్ళకి వదిలేసాం. ప్రత్యక్ష గుడారం యొక్క నమూనా గురించి మనం నేర్చుకున్నాం. ఎన్ని అధ్యాయాలు ఉంటాయని చెప్పాను? చెప్పాలి. ఎన్ని అన్నాను? లేవియాకాండంలో ఎన్ని అధ్యాయాలు అన్నాను? అప్పుడు మరి పుస్తకం రాయడం కూడా ఏంటి? మీరు ఆధారం తెచ్చుకోండి.
ఖచ్చితంగా రాయండి, రాకపోతే రికార్డింగ్ చేసుకోండి, ఫోన్లో ఎక్కించుకోండి. ఇది లెసన్. కోరుకున్నాడు దేవుడు మనుషుల మధ్య నివసించాలని కోరుకున్నాడు కాబట్టి వారి మధ్య నేను నివసిస్తాను అని అన్నాడు. కాబట్టి ప్రత్యక్ష గుడారం గురించి ఎందుకు తెలుసుకోవాలో మొట్టమొదటి పాయింట్ ఏంటంటే దేవుడు మన మధ్య నివసించాలని కోరుకున్నాడు. హల్లెలూయా చెప్పండి. దేవుడు మన మధ్య నివసించడానికి కోరుకున్నాడు. అందు గురించి మనం ప్రత్యక్ష గుడారం గురించి ఖచ్చితంగా ఏం చేయాలి? తెలుసుకోవాలి. ఇది అంత ఇంట్రడక్షన్ కాబట్టి మీకు అర్థం కాదు, కొంచెం నేర్చుకోవడం అంతే, తప్పదు. నెక్స్ట్, దేవుడు ఎవరి మధ్య నివసించాలని కోరుకున్నాడు? ఎవరి మధ్య నివసించాలని కోరుకున్నాడు? మన మధ్య నివసించాలని కోరుకున్నాడు. ఇప్పుడు కీర్తనలు 84వ కీర్తన 1వ వచనం చదువుతారా? కీర్తనలు 84:1 సైన్యములకు అధిపతియగు యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు, యెహోవా మందిర ఆవరణము చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నది. ఇప్పుడు మీరు ఇంగ్లీష్ లో చదివితే పై వచనం అక్కడ టెబర్నికల్ అని రాశాడు. టెబర్నికల్ అంటే ప్రత్యక్ష గుడారం, తెలుగులో రాయలేదు, నివాసం అని రాశాడు మనకి. ఇప్పుడు సైన్యములు అధిపతియగు యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. అక్కడ అంటే దేవుని యొక్క మందిరం ఎలా ఉంటుందో అనే వచనము ఇక్కడ రాయబడ్డది. ఎక్కడ? కీర్తనలు 84వ కీర్తనలో రాయబడ్డది. ఎందుకంటే ఎలా ఉంటది అనే నమూనా అంతా దావీదు గారి కిందంతా వివరిస్తాడు. అది మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఏ కీర్తన అది? 84వ కీర్తన. ప్రత్యక్ష గుడారం గురించి ఎందుకు తెలుసుకోవాలనే పాయింట్ చెప్పాను మీకు. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే దేవుడు మన మధ్యలో నివాసించడానికి కోరుకున్నాడు. అందు గురించి మనం దేని కోసం తెలుసుకోవాలి? అమ్మా, దేవుడు మన మధ్యలో ఉండడానికి కోరుకున్నాడు. అందు గురించి మనం దేని గురించి నేర్చుకోవాలి? ప్రత్యక్ష గుడారం గురించి నేర్చుకోవాలి. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం చదువుతారా? ఇది యేసు ప్రభుకి ఎలా అనువాదం చేయబడ్డదో అర్థమవుతుంది మీకు. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య చెప్పాలి ఇప్పుడు. ఆ వాక్య శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణంగా ఎక్కడ నివసించాడు? దేవుడు మన మధ్య నివసించాడు. ఇప్పుడు చెప్పాలి, మీ జీవితంలో దేవుడు మధ్య అంటే కేంద్రం. దేవుడు మన జీవితంలో ఎలా ఉండాలని కోరుకుంటాడు? కేంద్రంగా ఉండాలి, మధ్యలో ఉండాలి అని కోరుకుంటాడు. ఏదేని తోటగా నుంచి మీరు బాగా అర్థం చేసుకోండి. ఏదేని తోటగా నుంచి పోల్చుకుంటే దేవుడు మధ్యవర్తిగా మధ్యంగా ఉండాలని కోరుకున్నాడు. ఆయన ఆకాశానికి భూమికి మధ్యలో ఈ ప్రత్యక్ష గుడారమును తయారు చేయమన్నప్పుడు ప్రజలందరూ గుంపులుగా చుట్టూరు ఉంటారు. ఇప్పుడు మీకు ఆఖరిలో వివరిస్తాను అది. ఈ గుంపులుగా చుట్టూరు ఉంటారు. కానీ దేవుడు ఏమన్నాడంటే, నీకు నచ్చినట్టు ఎక్కడో మూలలు కడతానంటే నేను మందిరాన్ని ఒప్పుకోను, లేకపోతే ఎక్కడో స్థలం దొరికిందని అక్కడ కడతానని నేను ఒప్పుకోను. నేను మీ మధ్యలో ఉండేలాగా మధ్యంగా కట్టాలి. ఎక్కడైతే ఆ ప్రజలు ఉంటారో అలా నడిచి వెళ్ళిపోతున్నప్పుడు ఒక ఎడారి కనిపిస్తుందో దేవుడు అక్కడ ఏర్పరచాలి అంటే ఆ మధ్యలో వేసేది ఏంటి? ప్రత్యక్ష గుడారం. ఇప్పుడు దేవుడు దీన్ని ఎక్కడ పడితే అక్కడ కడతానంటే ఒప్పుకోలేదు. ఎక్కడ కట్టమన్నాడు? అది మధ్యలో. ఇప్పుడు నీ జీవితంలో కూడా క్రీస్తు ప్రభువు వారికి చోటు ఎక్కడ ఇవ్వాలి? హృదయం అనే మధ్యలో ఇవ్వాలి. ఇప్పుడు ఈ ప్రపంచానికి నడుమంటే ఏంటి? యెరూషలేం. ఏంటమ్మా అది? ఎక్కడుంది? ప్రపంచానికి మధ్యలో. ఎక్కడుంది అది? ఆయన మధ్యలోనే పుట్టాడు. మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా చెప్తున్నాడు, ఏదైనా తోటలో ఆయన మధ్యలో వచ్చి మాట్లాడాడు. ఇక్కడ కూడా చెప్తున్నాడు, కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివసించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు అనే దానికి అనువాదం ఉంది. ఇప్పుడు మధ్య అనేది ఏంటంటే ఆయన మన మధ్యలో నివసించడానికి కోరుకున్నాడు. ఆ నివసించే నివాసమే ఈ ప్రత్యక్ష గుడారం యొక్క నివాసం. ఇది మొట్టమొదటి పాయింట్. హల్లెలూయా. ఎందుకు నేర్చుకోవాలి అనే పాయింట్ మొట్టమొదటిది ఏంటంటే ఆయన మన మధ్యలో నివసించడానికి కోరుకున్నాడు. అందు గురించి మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ రెండోది, దేవుని దగ్గరకు ఎలా వెళ్ళాలో ఎలా చేరుకోవాలో అర్థం చేసుకోవడానికి అధ్యయనం చేయాలి. రెండో పాయింట్ ఏంటి? దేవుని దగ్గరికి ఎలా వెళ్ళాలో ఎలా నేర్చుకోవాలో దాని గురించి అధ్యయనం చేసుకోవడానికి దీన్ని నేర్చుకోవాలి. దేన్ని? ప్రత్యక్ష గుడారం. మొట్టమొదటి పాయింట్, మధ్యలో నివసించడానికి దేవుడు వచ్చాడు అని చెప్పి నేర్చుకున్నాం. రెండోది ఏంటంటే రేపు దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఎలా ఉంటది, హోలీ
అనేది. అంటే ఎలా పడతానికి వెళ్ళిపోతాం పరలోకం అని మీరు అనుకుంటున్నారు. అలా వెళ్ళరు. దేవుని దగ్గరికి వెళ్ళాలంటే చాలా పవిత్రత, చాలా కష్టం. మనం బాప్తిసం తీసుకున్నాడు వెళ్ళిపోతామని అనుకోవడం మీ అవివేకం. ఇప్పుడు ఈ ప్రత్యక్ష గుడారము ఏం చేస్తుందంటే, మీకు ఇందాక చెప్పాను, పరిశుద్ధ స్థలంలోకి అందరూ ఎంటర్ అవడానికి వీలు లేదు, యాజకులు మాత్రమే వెళ్ళాలి. అతి పరిశుద్ధ స్థలంలోకి అందరూ వెళ్ళడానికి వీలు లేదు, ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళాలి. ఇలాగే ప్రత్యక్ష గుడారం గురించి ఎలా చెప్తుందో దేవుడు కూడా మనకు చెప్తున్నాడు. ఏమన్నాడంటే, క్రీస్తు మనకు చెప్తున్నాడు ఏంటంటే, ఇదిగో మీరు చనిపోయిన తర్వాత దేవుని దగ్గరికి ఎలా పడతా అలా వెళ్ళిపోతాడని వీలు లేదు, ఇది నాకు పోల్చబడ్డది అని చెప్తున్నాడు యేసయ్య. హల్లెలూయా. ముందు మధ్య నివసించడానికి ఎలా నిర్మించాడో అనేది నేర్చుకున్నాం. రెండోది, ఆయన దగ్గరికి ఎలా వెళ్ళాలో, ఎలాంటి పవిత్రత ఉండాలో అనే దాని గురించి తెలుసుకోవాలంటే మనం ఖచ్చితంగా దేని గురించి తెలుసుకోవాలి? ప్రత్యక్ష గుడారం గురించి నేర్చుకోవాలి. నెక్స్ట్ మూడోది, ప్రత్యక్ష గుడారం మనం ఎందుకు నేర్చుకోవాలంటే, క్రీస్తు మనందరి కోసం ఏమైపోయాడండి? బలి అయిపోయాడు. దానికోసం ప్రాయశ్చిత్తం ఎలా జరుగుతుంది అనే విషయం తెలుసుకోవాలంటే ముందు మనం ఏం తెలుసుకోవాలి? నిజానికి మీకు బాగా తెలుసు, ప్రత్యక్ష గుడారంలో బలిపీఠం ఉంటది. ఎవడైనా పాపం చేస్తే బలిపీఠం దగ్గరికి వెళ్ళి పశువును వధించాలి. వధించిన తర్వాత ఆ పాపము నిమిత్తము యాజకుడు పట్టుకెళ్ళాలి, ప్రధాన యాజకుడు పట్టుకెళ్ళాలి. అప్పుడు చిలకరిస్తే మన పాపం పరిశుద్ధం అవుతుంది. ఇదంతా ఎవరికి పోల్చబడ్డది? ఎవరికి? క్రీస్తుకి పోల్చబడింది. ఇప్పుడు నేటి ప్రత్యక్ష గుడారం యొక్క నమూనా క్రీస్తుకి పోల్చబడింది. ఈ ప్రత్యక్ష గుడారము గురించి మనం ఎందుకు తెలుసుకోవాలంటే మూడో పాయింట్, క్రీస్తు మన కోసం ఏ విధంగా బలైపోవడం అనే విషయం ఇక్కడ బాగా అర్థమవుతుంది. ఎందుకంటే బలిపీఠం దగ్గరికి వెళ్ళినట్టే ప్రాయశ్చిత్తం జరగాలి. ఏం జరగాలంట? ప్రాయశ్చిత్తం జరగాలి. నీ జీవితానికి కూడా ప్రాయశ్చిత్తం. మందిరం ఉంది, ఆ మందిరంలో నీకు ప్రాయశ్చిత్తం ఏంటంటే దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత పాపం అనేది ఖచ్చితంగా నువ్వేం చేయాలి? ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే నీకు ప్రాయశ్చిత్తం అనేది ఉందటరా? లేదంటారు. కానీ మనందరి కోసం ప్రాయశ్చిత్తం ఒకడు అయిపోయాడండి. ఎవరండి ఆయన? ఎవరు? యేసయ్య. నిజానికి మేకనో గొర్రెనో బలి అవ్వాలి, కానీ వాటి వల్ల మన ప్రాయశ్చిత్తం అవ్వలేదు. క్రీస్తు వల్ల మాత్రమే మనకి ఏమైంది? ప్రాయశ్చిత్తమైంది. అందు గురించి నమూనా తెలుసుకోవాలంటే నువ్వు ప్రత్యక్ష గుడారం గురించి ఏం చేయాలి? తెలుసుకోవాలి. నాలుగో పాయింట్, దేవుడి గురించి. నిజానికి దేవుడి గురించి పరలోకం ఎలా ఉంటుంది అన్న సంగతి ఎవరికైనా తెలిసి ఇక్కడ? ఎవరికైనా తెలుసా? ఎవరైనా వెళ్ళొచ్చాడా? వెళ్ళొచ్చినోడికి మళ్ళీ కనబడ్డ మనకి రాడు. ఇంకోవాడు ఎక్కడ ఉంటాడో? దేవుడి సన్నిధి దగ్గర ఉంటాడు, లేకపోతే నరకానికి పోయేవాడు నరకానికి పోతాడు, పాతాళానికి పోయేవాడు పాతాళానికి పోతాడు, ఎక్కడికో దిక్కి వెళ్ళిపోతా ఉంటాడు. నిజానికి అక్కడ వెళ్ళేవాడు ఇక్కడ దాకా మళ్ళీ తిరిగి రాలేదు ఎవరి జీవితంలో, రాడు కూడా. ఇప్పుడు దేవుని గురించి మరింత లోతైన విషయాలు తెలుసుకోవాలి అంటే ముందు మనం దీనికోసం తెలుసుకోవాలి. దేనికోసం? దేనికోసం? ప్రత్యక్ష గుడారం గురించి తెలుసుకోవాలి. 4 పాయింట్లు చెప్పాడు ప్రత్యక్ష గుడారం ఎందుకు తెలుసుకోవాలన్నది. మొట్టమొదటిది, ప్రజల మధ్య నివసించాలి అని కోరుకున్నాడు కాబట్టి దాని గురించి మనం తెలుసుకోవాలి. రెండోది, దేవుని దగ్గరికి చనిపోయిన తర్వాత ఎలా చేరుకోవాలో అర్థం చేసుకోవడానికి ప్రత్యక్ష గుడారం గురించి నేర్చుకోవాలి. మూడోది, క్రీస్తు యొక్క బలి ఎలా అర్థమైందో తెలుసుకోవాలి అంటే ప్రత్యక్ష గుడారం గురించి మనం తెలుసుకోవాలి. నాలుగోది ఏం చెప్పాను? దేవుడి గురించి మరింత లోతైన విషయాలు తెలుసుకోవాలంటే ఎవరి గురించి తెలుసుకోవాలి? ప్రత్యక్ష గుడారము తెలుసుకోవాలి. ఈ 4 పాయింట్లు అండి. ఇప్పుడు ప్రత్యక్ష గుడారాన్ని ఎవరు పడతారు కట్టడానికి వీలు లేదు. దేవుడు 2 వ్యక్తుల్ని ఎన్నుకున్నాడు. ఎంతమంది వ్యక్తులు ఎన్నుకున్నాడు? ఎవడు ఏ పని చేసినా గాని, ఎవడు ఏ సామాగ్రి అందించినా గాని అది కట్టవలసింది 2 అప్పచెప్పాడు పని. ఎవరు అనుకున్నారు? మీరు అనుకున్నట్టు మోషే అహరోనులు కాదు, వాళ్ళు కాదు. దేవుడు 2 వ్యక్తుల్ని ఎన్నుకున్నాడు. ఒకటి పేరు బెసలేలు, 2 అహలోయాబు. ఏంటి? బెసలేలు, రెండోది ఏంటి? అహిలోయాబు. ఏంటి? తిరగట్లేదు మనకి. తిప్పండి నాలుగుని. మొట్టమొదటిది ఏంటి? బెసలేలు, రెండోది అహిలోయాబు. వీరిద్దరి గురించి నేను ఎవరు ధ్యానాంశం చేస్తాను. వీరిద్దరు మాత్రమే దేవుడు ఎన్నుకున్నాడు. ఎవడు ఏ సామాగ్రి తెచ్చినా గాని ఎవరి చేతుల మీద కట్టాలనేది? ఎవరి చేతుల మీద కట్టాలి? బెసలేలు, రెండోది ఏంటి? అహిలోయాబు. వీళ్ళిద్దరి గురించి మాత్రమే కట్టాలి. వీరిద్దరు మాత్రమే కట్టాలి. నువ్వు నేను కడతానంటే దేవుడు ఒప్పుకోడుదండి. ప్రత్యక్ష గుడారాన్ని మోషే కడతానంటే కాదు. మోషే ప్లానింగ్ తయారు చేసిన ఒక ఇంజనీర్ మాత్రమే. కానీ ఎవరి చేతుల మీద జరగాలని దేవుడు కోరుకున్నాడు? రావట్లేదా పేర్లు మీకు? ఏంటో పేరు?
బెసలేలు, రెండోది అహిలోయాబు. రెండోదంటే అస్సలు ఒప్పుకోడు. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు ఏ పనిముట్లు తెచ్చినా, ఎవరు సహకరించినా ఆ గుడారం కట్టాలి అంటే దాన్ని అంటే ఒక్కొక్కడు ఒక పని బాధ్యత చెప్పాడు. ఫైనల్ గా దాన్ని పూర్తి చేయాలంటే దేవుడు ఎన్నుకున్న ఇద్దరు వ్యక్తులు ఎవరంటే ఒకటి బెసలేలు, రెండు అహిలోయాబు. వీరి చేతుల మీద మాత్రమే అది సంపూర్తి అవ్వాలి. దేవుడు వారిని ప్రత్యేకించి కోరుకున్నాడు కాబట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మీరు బాగా చెప్పాలి, వస్తువులు ఎవరు సిద్ధపరుస్తాడు? ఎవరు సిద్ధపరుస్తాడు అన్నాడు మోషేకి? నేను మీ మధ్య నివాసం ఉండటకు నాకు ఒక పరిశుద్ధ స్థలములను నిర్మించాలి అని చెప్పాడు కదా. ఇప్పుడు వస్తువులు ఏంటి? వస్తువులు ఏం చేయాలట? వస్తువులు ఏం చేయాలి? ఎవరు సిద్ధపరుస్తాడు అన్నాడు? దేవుడే. ఎవరు సిద్ధపరుస్తాడు అన్నాడు? వస్తువుల్ని దేవుడే సిద్ధపరుస్తాడు అన్నాడు. అది ఎక్కడ ఉంచాలో, ఎలా ఉంచాలో అని కూడా ఎవరు చెప్తారన్నారు? దేవుడే. అంటే మనిషికి అనుకూలంగా ఈ ప్లానింగ్ రెడీ అవ్వలేదు. ఎవరికైనా అనుకూలంగా రెడీ అయింది. ఇది చెప్పాలి, ఎవరికి అనుకూలంగా రెడీ అయింది? దేవునికి అనుకూలంగా రెడీ అయింది. ఇప్పుడు మీరు బాగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. దీని కోరు ఇద్దరు వ్యక్తులు ప్రతిష్ఠించుకున్నాడు దేవుడు. ఒకటి బెసలేలు, రెండోది అహిలోయాబు. వారిద్దరు మాత్రమే. వస్తువులు నేనే సిద్ధపరుస్తా, ప్లానింగ్ నేనే సిద్ధపరుస్తా. మోషే, నేను నీకు ఏదైతే చెప్పానో దాని ప్రకారమే ఈ ప్రత్యక్ష గుడారము తయారు చేయాలి, దాని ప్రకారమే నువ్వు మందిరాన్ని కట్టాలి, నీకు నచ్చినట్టు కట్టకూడదు. ఈరోజు మందిరాన్ని దేవుడు మనందరికి చాలా సౌకర్యంగా ఇచ్చాడో ఇవ్వలేదు? అందరికీ కట్టే వరం ఇచ్చాడు, అందరూ పనిచేసే వరం ఇచ్చాడు. నిజానికి పాత నిబంధనతో పోల్చుకుంటే మందిరంలో కూర్చునే అధికారం మన ఎవరికీ లేదు. కానీ క్రీస్తు ప్రభువుల వల్ల మనకేం కలిగింది? ఏం కలిగింది? అధికారం అనేది దేవుడు ఇచ్చాడు. ఎంత అదృష్టవంతులు అంటారు మనం? ఎంత అదృష్టవంతులు అంటారు? చాలా అదృష్టవంతులు. ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి, ఈ ప్రత్యక్ష గుడారం చుట్టూరు ఎవరు నివసిస్తారు అంటే లేవీయులు నివసిస్తారు. ఎవరు నివసిస్తారు? మీరు బాగా అర్థం చేసుకోండి, ఎవరు నివసిస్తారు? లేవీయులు ఈ ప్రత్యక్ష గుడారము చుట్టూరు. అంటే ఇంకో ఫోటో పెట్టచ్చా? ఇంకో వేరేది ఏమన్నా ఉంటే నేను పెట్టింది. ఇప్పుడు ఇది ఓకే. ఈ ప్రత్యక్ష గుడారము చుట్టూరు ఎవరుంటారు? ఎవరుంటారు? లేవీయులు ఉంటారు. ఇప్పుడు ప్రత్యక్ష గుడారం ఉందనుకోండి, ఇక్కడ చూస్తున్నారుగా మీరు. ఈ ప్రత్యక్ష గుడారము తూర్పు పక్కన, తూర్పుని ఎవరు నివసించేవారు అంటే మోషే, అహరోను. ఎవరండి? మోషే, అహరోను ఎక్కడ నివసించారు? తూర్పు వైపు. వీళ్ళిద్దరూ ఇలా ప్రత్యక్ష గుడారం ఉందనుకో, ఎక్కడ పడతారు ఉండడానికి, ఎలా పడతారు ఉండడానికి దేవుడు ఒప్పుకోలేదు. వీళ్ళు ఎక్కడ నివసించాలి అంటే తూర్పు పక్కనే నివసించాలి. తూర్పుని మోషే, అహరోనులు మీరు ఉండండి, మీ కుటుంబాలు ఉండండి అని చెప్పి దేవుడు వాళ్ళకి ఆజ్ఞాపించాడు. అయితే మన ఉత్తరాన్ని పోల్చుకుంటే ఉత్తరాన్ని నివసించేది ఎవరంటే మొరారీలు. ఏమన్నారాలి? మొరారీలు. చెప్పండి నాలుగుని ఏమన్నారాలి? మొరారీలు. మొరారీలు ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉండాలి? ఉత్తరాన్ని ఉండాలి. పడమరకు వస్తే వాళ్ళు ఏమన్నారు అంటే గెర్షోని. పడమరలు ఎవరు ఉండాలి? గెర్షోని. ఇది తూర్పు. రైట్ హ్యాండ్ ని తూర్పు అనుకోండి, లెఫ్ట్ హ్యాండ్ ని పడమర అనుకోండి, దీని ఉత్తరాన్ని అనుకోండి. ఇప్పుడు వెనకాల దక్షిణ. అది ఇప్పుడు ప్రత్యక్ష గుడారం ఎక్కడ ఉంది? బ్యాక్ సైడ్. ఎక్కడుంది? ప్రజలకి మధ్యలో. ఎక్కడుంది? మధ్యలో ఉంది. అంటే ఇది మధ్యలో ఉన్నప్పుడు దాని చుట్టూరు ప్రజలు ఏం చేస్తారు? నివసిస్తున్నారా లేదంటారా? నివసిస్తున్నారు. తూర్పు పక్కన ఎవరు నివసిస్తున్నారు? మోషే, అహరోను. నెక్స్ట్ ఉత్తరాన్ని ఎవరు నివసిస్తున్నారు? మొరారీలు. తర్వాత పడమర ఎవరు నివసిస్తున్నారు? గెర్షోని. నాలుగోది దక్షిణం. మందసాన్ని మోయడానికి దేవుడు ఒక జాతిని ఎన్నుకున్నాడు. ఆ జాతి మాత్రమే మోయాలని చెప్పాడు మీకు మొన్న, దావీదు కోసం చెప్పాడు. ఎవరు వాళ్ళు? కహాతీయులు. కహాతీయులు అందరూ కూడా ఎక్కడ నివసించాలి అంటే దక్షిణాన్ని. ఇది ప్రత్యక్ష గుడారం. దీని పక్కన తూర్పు పక్కన మోషే, అహరోనులు, ఈ పక్కన ఉత్తరాన ఉండేది మొరారీలు, ఈ పక్కన ఉండేది గెర్షోనీయులు, ఈ వెనకాల ఉండేది కహాతీయులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఇలా నలుగురిని 4 పక్కన ఉండమన్నాడు. వీళ్ళ తర్వాత ఎవరు ఏ గోత్రం ఏ పక్కన ఉండాలని కూడా చెప్పాడు దేవుడు. ఎవరి తర్వాత? వీళ్ళ తర్వాత. ఇప్పుడు తూర్పుని మోషే, అహరోనులు ఉన్నారుగా. మోషే, అహరోనులు వెనకాల తూర్పు పక్కన ఎవరు ఉండాలి అంటే 3 గోత్రాలు ఉండాలి.
ఒకటేంటి యూదా, రెండోది ఇశ్శాఖారు, మూడోది జెబులూన్. మూడోదండి ఒకటి యూదా, రెండోది ఇశ్శాఖారు, మూడోది జెబులూన్. ఈ మూడు గోత్రాలలో ఎక్కడ ఉండాలి? మోషే అహరోనుల పక్కన, అంటే తూర్పు పక్కన ఈ మూడు గోత్రాలు ఉండాలి. మనం చెప్తాం ఏమండి? యూదా, ఇశ్శాఖారు, జెబులూన్. ఈ ముగ్గురు ఈ తూర్పు పక్కనే ఉండాలి. ఎవరి పక్క వెనకాల? మోషే అహరోనులు వెనకాల తూర్పు పక్కన వెళ్ళి ఉండాలి. ఇప్పుడు ఉత్తరాన్ని ఎవరని చెప్పాను? మొరారీలు అని చెప్పాను. ఎవరని చెప్పాను? మొరారీలు అని చెప్పాను. మొరారీలు అని చెప్తే మొరారీలు తిన్నగా, అంటే వాళ్ళ ముందు సైడ్, అంటే వాళ్ళ వెనకాల. ఇప్పుడు మొరారీలు ఇక్కడ ఉన్నారనుకోండి, వీళ్ళ వెనకాల ఎవరు ఉండాలంటే ఇంకో మూడు గోత్రాలు ఉండాలి. నఫ్తాలి, ఆషేరు, దాను. నఫ్తాలి, ఆషేరు, దాను. ఈ మూడు గోత్రాలు ఎక్కడ ఉండాలి? అమ్మ ఎక్కడ ఉండాలి? మొరారీలు వెనకాల, ఉత్తరాలు ఉండాలి. ఇప్పుడు ఎన్ని గోత్రాలు అయినాయి? మూడు మూడు ఎంత? మరి రెండని వచ్చింది సౌండ్ నాకు రాకూడదు, చాలా బాగా అర్థం చేసుకోండి. ఎన్ని గోత్రాలు అయినాయి? గోత్రాలు ఎన్ని మొత్తం? అమ్మ ఎన్ని? 12 గోత్రాలు ఎవరు సూచిస్తున్నాయి? రాబోతున్నా 12 గోత్రాలు ఎవరు చూపిస్తున్నాయి? రాబోతున్న పరమ తండ్రి అయిన దేవుడికి సూచిస్తున్నాయి. మీరు బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు తర్వాత ఏం చెప్పాను నేను? పరమని ఎవరు ఉంటారు అన్నాను? చెప్పాలి. పరమని అంటారు. పరమని ఎవరు ఉంటారు? అమ్మ ఎవరు ఉంటారు? గెర్షోనీయులు ఉంటారు. ఈ గెర్షోనీయులు వెనకాల ఎవరు ఉండాలంటే మూడు గోత్రాలు ఉంటారు. ఎఫ్రాయిం, మనషే, బెన్యామిన్. ఏంటి? ఎఫ్రాయిం, మనషే, బెన్యామిన్. వీళ్ళందరూ ఎక్కడ ఉండాలి? వెనకాల. అంటే ఎక్కడిది? ఇదేంటమ్మా? ఇది కూడా తెలియదా మనకే? ఇదేంటి? పడమర. ఇదేంటి? ఇదేంటి? నేను కనిపించేది మీరు ఉత్తరం అనుకోండి. ఈ పక్కకి టీవీ ఉన్నదేమో కజోపు తూర్పు అనుకోండి. ఇది ఏమనుకోవాలి? అమ్మ ఏమనుకోవాలి? పడమర అనుకోండి. ఇప్పుడు బ్యాక్ ఏముంది? దక్షిణం ఉంది. కహాతీయులు వెనకాల ఉండేది రూబేను, షిమియోను, గాదు. వీళ్ళు ఎక్కడ ఉండాలి? అమ్మ ఎక్కడ ఉండాలి? అమ్మ ఏముండాలి? దక్షిణాన్ని ఉండాలి. వీళ్ళందరూ ఎవరు? కహాతీయులు వెనకాల రూబేను, షిమియోను, గాదు. ఎవరు వెనకాల ఉండాలి? వీళ్ళందరూ కహాతీయులు వెనకాల. ఎంత అర్థమవుతుందన్న మీకు? ఇవన్నీ మాకెందుకంటే కోపం అనుకోకండి, కానీ ఖచ్చితంగా తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. మీకేం అర్థమైందమ్మా? ఇప్పుడు దాకా చెప్పిన అసలు నేను అర్థమైందా? 2 సార్లు చెప్తున్నా అర్థం కావాలని. ఇప్పుడు మళ్ళా చెప్తున్నా వినండి. తూర్పు పక్కన మోషే అహరోనులు ఉంటారు. మోషే అహరోనులు వెనకాల యూదా, ఇశ్శాఖారు, జెబులూన్. యూదా, ఇశ్శాఖారు, జెబులూన్ తూర్పు పక్కన ఉంటారు. ఉత్తరాన మొరారీలు ఉంటారు. ఎవరెవరు ఉంటారు? నఫ్తాలి, ఆషేరు, దాను. వీళ్ళు ముగ్గురు ఉత్తరాన్న ఉండాలి గోత్రాలు. ఆ తర్వాత పడమర. ఏంటి? పడమర. వీళ్ళు ఏమన్నారంటే గెర్షోనీయులు అన్నారు. అంటే ఎఫ్రాయిము, మనషే, బెన్యామీను గోత్రాలు ఎక్కడున్నారు? పడమర ఉన్నారు. 4వది కహాతీయులు. కహాతీయులు వెనకాల ఎవరున్నారు? రూబేను, షిమియోను, గాదు. చాలా సీరియస్ గా చదువుతున్నారు. ఎందుకు వీడికి బాధలన్నీ అని అనుకుంటారా? అమ్మ తెలుసుకోలేదండి, చాలా తెలుసుకోవాలి. ఇంకా ఇది ఇంట్రడక్షన్. ఇంకా చిక్కిపోతుంది మీకు. ఎవరా మొన్న చెప్పాను మీకు 25 లెసన్స్ ఉన్నాయి. ఓ పట్టాలి మరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఎన్ని గోత్రాలు అయినాయి? అమ్మ ఎన్ని అయినాయి? 12 గోత్రాల కోసం చెప్పిన అంతే. ఇప్పుడు దాకా ఇంకేం లేదు. ఇది అంత ఇంట్రడక్షన్. ఇప్పుడు మీరు బాగా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది ప్రత్యక్ష గుడారము. తూర్పున ఎవరు ఉండాలి? ఉత్తరాన్ని ఎవరు ఉండాలి? పడమరని ఎవరు ఉండాలి? దక్షిణాన్ని ఎవరు ఉండాలి? ఎవరు ఏం చేయాలనేది నెక్స్ట్ క్లాసు. ఎప్పుడది? ఆదివారం క్లాసులో దాని కొలతలు ఎంత, డేరాల కొలత ఎంత, రొంగి ఎంత, అదంతా ఎప్పుడు నేర్చుకుంటావు? అమ్మ ఎప్పుడు? ఆదివారం నేర్చుకుంటా. ఇప్పుడు మీరు చెప్పాలి, దేవుడు ఈ ప్రత్యక్ష గుడారంలో ఎక్కడ నివసించాలని కోరుకున్నాడు? అమ్మ ఎక్కడ నివసించాలని కోరుకున్నాడు? నేను వారి మధ్య నివసించాలని కోరుకున్నాడు. కానీ నిజానికి దేవుడి మధ్యలో మనం నివసిస్తున్నామా? చెప్పాలి. యోహాను సువార్త 20:19 చదువుతామా? 20:19. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకుని ఉండగా
యేసు వచ్చి అమ్మ ఏం చేశాడు అక్కడ? అంటే ఇప్పుడు చెప్పాలి, మీరు దేవుడు ఎక్కడ ఉండాలని కోరుకున్నాడు? మనలోని ఉండాలి, మధ్యలో ఉండాలి. దేవుడు నీ మధ్యలో ఉండాలని కోరుకున్నాడు. ఖచ్చితంగా నువ్వేమవ్వాలి? ఉండాలా ఉండకూడదా? ఖచ్చితంగా ఉండాలి. ఆ మధ్యలో నువ్వు ప్లేస్ ఇవ్వాలి. నీ జీవితంలో మధ్యలో ఆయన కేంద్ర బిందువుగా పెట్టాలి. ఆయన పుట్టినప్పుడు యెరూషలేము ప్రపంచానికి నడిబొడ్డులో పుట్టాడు. మన జీవితంలో కూడా దేవుడు మధ్యలో ఉండాలని కోరుకున్నాడు, కేంద్రంగా ఉండాలని కోరుకున్నాడు, తానే నడిపించాలని కోరుకున్నాడు. ఆ మధ్యను మన అవకాశం ఇవ్వాలి. ఎప్పి పత్రిక చదువుతారు, ఆఖరి వచ్చిన 26వ అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథము 26-26 చదువుతారా? రాజు ఈ సంగతులు ఎరుగును కనుక అతని ఎదుట నేను ధైర్యంగా మాట్లాడుచున్నాను. వాటిలో ఒకటయ్యు మరొకరికి మరుగై ఉండలేదని రూఢిగా నమ్ముచున్నాను. ఇది అటలం చేయాలి. ఇది ఒక మూలన జరిగిన కార్యము. ఇది మూలన జరిగిన కార్యం అంటారా? కాదు. ఎక్కడ జరిగింది? ఇది మధ్యలో, అంటే ప్రజలకి అందరికీ కనిపించే రీతిగా మధ్యలో జరిగిన కార్యం ఇది. ఒక మూలనే కట్టేద్దాం, ఒక మూలనే ఉందాము, మనకి ఎందుకని చెప్పి బైబిల్ మూసేసి పక్కనెట్టేసి చదవకుండా వదిలేస్తే దీని గురించి మనం ఎప్పటికీ కూడా ఏం చేయము? తెలుసుకోగలుగుతామా? తెలుసుకోలేము. కాబట్టి ఈ రోజు మనం నేర్చుకున్నది పరిచయం నేర్చుకున్నాం. దేని గురించి? ప్రత్యక్ష గుడారం యొక్క పరిచయం నేర్చుకున్నాం, నమూనాను నేర్చుకున్నాం. దేవుడు మనందరినీ కోరుకునేది ఏంటంటే మన మధ్యలో ఉండాలని కోరుకున్నాడు. నీ కుటుంబంలో మధ్యలో ఉన్నాడా ఆయన? నీ కుటుంబంలో మధ్యలో ఉన్నాడా? నీ హృదయంలో మధ్యలో ఉన్నాడా? నీ జీవితంలో మధ్యలో ఉన్నాడా? నీ దేశంలో మధ్యలో ఉన్నాడా? లేకపోతే నేను వారి మధ్య నివసించినట్లు నాకు ఒక మందిరమును నిర్మించాలి. ఎందుకో తెలుసా? ఆ మందిరము నిర్మిస్తే ఆ మందిరములో నేను ఉంటాను. కాబట్టి ఈ మందిరము క్రీస్తు ప్రభుల వారికి ఏమైంది? పోల్చబడింది. ఏమైంది? క్రీస్తు ప్రభుల వారికి పోల్చబడింది. ఆయన ఆకాశానికి భూమికి ఎక్కడ వెళ్ళాడండి? ఎక్కడ వెళ్ళాడు? మధ్యలో. ఆకాశానికి భూమికి నా ప్రభు మధ్యలో వేలాడు. ఎందుకు? ప్రజలందరికీ తన మహిమను కనపరచాలి, వారందరి కోసం రక్త ప్రోక్షణం చేయాలని ఆకాశానికి భూమికి మధ్య ఆయన వేలాడాడు. ఈ ప్రత్యక్ష గుడారం కూడా ఎందుకు అంటే ప్రజల మధ్యలో దేవుడు ఎక్కడ ఉండాలని కోరుకున్నాడు. కానీ ప్రజలకు అవకాశం ఇవ్వట్లేదు. ఈరోజు ఇస్తారదా? ఇవ్వట్లేదు. ఆయనేమో చాలా క్లియర్ గా చెప్పాడు, నేను వారి మధ్య నివసించినట్లు. అంటే దేవుడు నివసించాలి అంటే ఖచ్చితంగా స్థలం కావాలి. అందుకనే దేవుడు అన్నాడు, ఇదిగో నేను నివసించాలంటే, నేను రావాలి అంటే ఎలా పడతారా నేను రాను. నాకంటూ ఒక ప్లేస్ కావాలి, నాకంటూ ఒక గుడారం కట్టాలి. దాని ఇద్దరు వ్యక్తులను నేను కోరుకున్నాడు. ఒకటి బెసలేలు, 2 అహోలీయాబు. వీరు మాత్రమే ఎన్నుకున్నాను, వీరు మాత్రమే పని పూర్తి చేయాలి. మిగతా వారంతో సహకరించిన పని ఎవరి చేతుల మీద పూర్తవాలి? ఇప్పుడు అమ్మ ఎవరు? దేవుడు ఎందుకు వచ్చాడు ఇక్కడ? ఇద్దరు పేర్లు చెప్పాను మీకు, బెసలేలు, అహిలో. ఇప్పుడు మీరు జరిగే కార్యమే దేవుడి కోసం జరుగుతుంది. వీళ్ళిద్దరి పని, దేవుడి పని ఎవరి వల్ల పూర్తవుతుంది? ఇప్పుడు బెసలేలు, అహిలో. వారిద్దరు దేవుడు కోరుకున్నాడు అంటే వాళ్ళు ఏదో ప్రత్యేకత ఉంటేనే కానీ దేవుడు వారిని కోరుకుంటాడంటారా? కోరుకోడు. ఈ ప్రత్యక్ష గుడారం చుట్టూరు ఏ గోత్రం వాళ్ళు ఉంటారని చెప్పాను అమ్మ? ఏ గోత్రం? లేవి. కాబట్టి నీ జీవితంలో, నా జీవితంలో నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుడు మన మధ్య నివసించాలని కోరుకున్నాడు. ఎంతమంది ఆయనకి అవకాశం ఇస్తారు? ఇస్తున్నారా? ఆ రోజు పాత నిబంధన గ్రంథంలో దేవుడు చెప్పాడు, వాళ్ళని అరణ్యంలో నుంచి 430 సంవత్సరాల బానిసత్వంలో విడిపిస్తే ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలండి? అందులో ఉన్నారా? లేదు. మీరు బాగా అర్థం చేసుకోండి. ఒక కృతజ్ఞత కలిగి ఉన్నారా? లేదు. మధ్యలో దేవుడిని ఏం చేశారు? కొన్నిసార్లు వదిలేశారు, కొన్నిసార్లు విగ్రహాలు తయారు చేసుకున్నారు. దేవుడు కోపం వచ్చేసింది. ఈరోజు దేవుడు మన పట్ల కూడా ఆశిస్తున్నాడు. నేను మీ మధ్యలో ఇలా ఉండాలని కోరుకున్నాను, నేను మీతో ఇలా నడవాలని కోరుకున్నాను, నేను మీతో ఇలా జీవించాలని కోరుకుంటాను, మీ మధ్యలో నాకు ప్రదేశం ఇవ్వండి అని కోరుకుంటే ఇవ్వలేదు. మానవుడు ఇచ్చాడా? ఇవ్వలేదు. కానీ దేవుడు ప్రజలు ఎక్కడికి వెళ్తే ఇది పర్మనెంట్ ప్రదేశం కాదు. పర్మనెంట్ అంటే గుడారం అంటారు. రేపు పొద్దున్న ఇక్కడ రమాదాన్ టైం వచ్చినప్పుడు వీళ్ళు ఎక్కడికే కేమా ఏదంటారు కదండి, కేమా వేసుకుని దాంట్లోని కొంచెం ఎంజాయ్ చేస్తారు ఇక్కడ ప్రజలు. ఎందుకు? అది తాత్కాలికమా పర్మనెంట్ ఉండిపోతా కట్టుకెళ్తారు. అది అంటే మళ్ళీ అది ఏం చేయాలి? ఇది కూడా అంతే, ఇది పర్మనెంట్ కాదు. ఇది ప్రజలు ఎక్కడ నడిస్తే దేవుడు అక్కడ కోరుకుంటే
ఇక్కడ ఉండాలనుకుంటాడు మోషే మీ మధ్యలో, ఎక్కడే నాకు కట్టాలి అంటే అక్కడ ముందు దేవుడు ప్రదేశం ఇచ్చారు. మీకు కూడా ఏంటంటే ఈ ప్రత్యక్ష గుడారం పూర్తయ్యేంత వరకు కూడా వాళ్ళు నివసించడానికి లేదు. ముందు ఇది పూర్తవ్వాలి, తర్వాత వాళ్ళు నివసించాలి. ఎవరు నివసించాలి? ఇజ్రాయేల్. నేటి ప్రజలకు కూడా మనము నిద్రపోవడానికి వీలు లేదు, మనం పడుకోవడానికి వీలు లేదు. మన హృదయంలో చోటు ఎవరికి ఇవ్వాలి? మనం ఎక్కడ ఇవ్వాలి? మధ్యలో ఉండాలి. క్రీస్తు ప్రభుల వారు మనకి మధ్యలో సాదృశ్యంగా ఉన్నాడు. క్రీస్తు ప్రభుల వారు మనకి సౌకర్యంగా వస్తున్నాడు. మన మధ్యలో ప్రదేశం ఎప్పుడైతే ఇస్తామో ఈ ప్రత్యక్ష గుడారము ఎలాగైతే ముందుకు వారిని తీసుకెళ్ళిందో మనం కూడా క్రీస్తు ప్రభుల వారు రానయ్యున్న రాజ్యంలోకి తీసుకెళ్తాడు. హల్లెలూయా. చెప్తాం హల్లెలూయా. కాబట్టి ఈరోజు నేర్చుకున్న అన్ని మీరు బాగా అర్థం చేసుకోండి. మనం బాగా నేర్చుకున్నాం 3 విషయాలు. మొట్టమొదటిది ఏం నేర్చుకున్నాం అమ్మా? ఏమిటి? ఆవరణ. ప్రత్యక్ష గుడారంలోకి ఎంటర్ అయ్యండి. చెప్పింది మళ్ళీ ఎందుకు చెప్తున్నట్టు మీకు అర్థం కావాలి సబ్జెక్ట్. మొట్టమొదటిది ఏంటి? ఆవరణ. ఆవరణంలో ఏమేమి ఉంటాయి? ఇత్తడి బలిపీఠం, ఇత్తడి గంగాళం, ఇది ఆవరణంలో ఉంటుంది. నెక్స్ట్ బలిపీఠం దాటిన తర్వాత మనకు వచ్చేది పరిశుద్ధ స్థలం. ఏంటి? పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలంలో ఏమేమి ఉంటాయి? సన్నిధి, రొట్టెల బల్ల, రెండోది దీపవృక్షం, మూడోది ధూపార్తి. ఆ తర్వాత అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలంలో ఏమేమి ఉంటాయి? మంచం. రెండోది రెండోదండి కరుణాపీఠ. ఈ 3 నేర్చుకున్న తర్వాత 4 పాయింట్లు చెప్పాను మీకు. ఎన్ని పాయింట్లు చెప్పాను? 4 పాయింట్లు చెప్పాను. ఎన్ని అధ్యాయాలు ఉంటాయో చెప్పాను. 4 పాయింట్లు చెప్పాను. ఆయన మన మధ్య నివసించడానికి వచ్చాడు. అందు గురించి మనం దేనికోసం నేర్చుకోవాలి? ప్రత్యక్ష గుడారం గురించి నేర్చుకోవాలి. నెక్స్ట్ రెండోది ఏం చెప్పాం? దేవుడి దగ్గరికి ఎలా వెళ్ళాలో, ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయాన్ని 2వ పాయింట్లో చెప్పాం. నెక్స్ట్ మూడోది క్రీస్తు యొక్క బలి ఎలా సాదృశ్యంగా ఉందో తెలుసుకున్నాడు. 4వది ఏంటంటే ఏమన్నాడు? దేవుడి గురించి లోతైన విషయాల గురించి తెలుసుకోవాలంటే ప్రత్యక్ష గుడారం గురించి నేర్చుకోవాలన్నాడు. తర్వాత ప్రత్యక్ష గుడారం ఎవరు కట్టాలి అనేది, ఎవరు కట్టాలని చెప్పాడు? బెసలేలు, అహిలోయాబు కట్టాలి. ఇప్పుడు ఈ ప్లానింగ్, ఈ డిజైనింగ్ అంతా ఇచ్చింది మోషే కాదు. ఎవరిచ్చారు? పరమ తండ్రి అయినా దేవుడు ఇచ్చాడు. మనకు నచ్చినట్టు డిజైనింగ్ కాదు. నేను చాలాసార్లు చెప్తున్నాను, నీకు నచ్చినట్టు నీ ఉద్దేశాలు నెరవేర్చడానికి ఈ భూమి మీదకి నువ్వు రాలేదు. తప్పది. నువ్వెవరి ఉద్దేశాన్ని నెరవేర్చడానికి వచ్చావు? దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడానికి వచ్చావు. నువ్వు చచ్చేలోపు ఒకటైన దేవుని ఉద్దేశం నెరవేర్చి మాత్రమే చావాలి. హల్లెలూయా. ఆనాడు దేవుడు మోషేకి చెప్పాడు, ఇదిగో నీకు నచ్చినట్టు కడతానంటే నేను ఒప్పుకోను. నాకు ఈ విధంగా నచ్చింది, నేనే ప్లానింగ్ ఇస్తా, నేనే వస్తువులు సిద్ధపరుస్తా, నేనే డిజైనింగ్ చేస్తా, నేనే ఎవరు కట్టాలో కూడా చెప్తాను అన్నాడు. మోషే దాని ప్రకారం చేశాడు. ముందుకు వెళ్ళాడా? ఆగిపోయాడా? సాగాడా లేదా? సాగించాడా లేదా? ప్రజల్ని సాగించాడు. నెక్స్ట్ ఆ తర్వాత తూర్పు పక్కన ఎవరు ఉంటారని చెప్పాడు? ప్రత్యక్ష గుడారంలో ఎవరు? మోషే, ఆరోను ఉంటారు. ఆ పక్కన కింద 3 ఉంటారు, 3 గోత్రాలు. ఎవరు? యూదా, ఇశ్శాఖారు, జెబులూను. ఎవరమ్మా? యూదా, ఇశ్శాఖారు, జెబులూను. నెక్స్ట్ ఉత్తరాలు ఎవరు ఉంటారన్నాను? మొరారీలు. మొరారీలు అంటే ఎవరు? నఫ్తాలి, ఆషేరు, నఫ్తాలి, ఆషేరు, దాను. ఇలా ఎవరు ఎక్కడ ఉన్నారు? ఉత్తరాలు ఉంటారు. నెక్స్ట్ పడమరని ఎవరుంటారు అన్నాను? గెర్షోనీలు ఉంటారు. అంటే ఎఫ్రాయిము, మనషే, బెన్యామీన్. ఎఫ్రాయిము, మనషే, బెన్యామీన్ అని చెప్పారు. 4వది కింద కహాతీలు ఉంటారు. కహాతీలు వెనకాల ఎవరుంటారు? రూబేను, షిమియోను. ఎక్కడి? గాదు. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన యేసయ్య ఏ గోత్రం నుంచి వచ్చాడు? ఏ గోత్రం? అస్సలు ఇప్పుడు ఎవరో పోసుకుని చూడద్దు. యూదా గోత్రం ఎక్కడుంది? 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 చెప్పాలి. ఎక్కడుంది? యూదా గోత్రం మధ్యలో ఉందండి. ఎక్కడుంది? పుస్తకం చూడొద్దని చెప్పాడు. పొరపాటు, తప్పు, మహాపాపం. నేను చెప్పాను మీకు. మోషే, అహరోను ఉన్నాడు. అది ఎక్కడుంది? ఎక్కడుంది? యూదా, ఇశ్శాఖారు, జెబులూను. పరమ తండ్రిని యేసయ్య యూదా గోత్రం నుంచి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడా లేదా? మనకు అర్థం చేసుకోవాలి సబ్జెక్ట్. అందుకని పుస్తకం చూడకూడదు. దేన్ని ఆలోచన మనం ఎక్కువ నేర్చుకోవాలి. అర్థమైన గట్టిగా స్తోత్రం చెప్పండి. అర్థం కాని మళ్ళా వీడియో వినండి. మీకు అప్పుడు ఇంకా తిప్పలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
కాబట్టి పరమ తండ్రి యోధా గోత్రం నుంచి వచ్చాడు. ఇప్పుడు మనసు మోసేవారు ఎక్కడి నుంచి వచ్చారు? కహాతీయులు. అమ్మ ఎందుకు? నేర్చుకోవాలి. ఏమైంది? నేర్చుకోవాలి. కాబట్టి ఈనాడు మీరు ప్రత్యక్ష గుడారం గురించి ఖచ్చితంగా అందరూ కూడా నేర్చుకోవాలంటే నేర్చుకోవాలి. ఈ అంశాలు ఎప్పుడైతే నేర్చుకోగలుగుతామో దేవుడు ఆధ్యాత్మికమైన మన జీవితంలో వెలిగిస్తాడు తప్ప మన దీపాన్ని అర్తాడంటారా? కాబట్టి దేవుడు మన మధ్యలో ఉండాలని కోరుకుంటాడు. ఆ మధ్య ప్రదేశాన్ని మనం ఇద్దరం అందరం మోకరించుతాం, 2 చేతులు పైకి ఎత్తుతాం. కొద్ది మధ్యలో నిజంగా నువ్వు క్రీస్తు ప్రభుల వారికి మధ్యన స్థలం ఇచ్చావా లేదా? ఆయన హృదయంలోకి స్థలం ఈ రోజు నుంచి ఇస్తాను ప్రభు అని చెప్తే దేవుడు ఖచ్చితంగా అంగీకరిస్తాడు. నేను వారి మధ్య నివసించినట్లు అన్నాడు ఆయన. ఒకసారి 2 చేతులు పైకెత్తి, 2 చేతులు పైకెత్తి, 2 చేతులు పైకెత్తి చెప్పాలి. 2 చేతులు పైకెత్తి ఆకాశమందున్న ఆసీనుడైన దేవుణ్ణి, ఆకాశమందున్న ఆసీనుడైన దేవుణ్ణి ఒకసారి జ్ఞాపకం చేసుకుని, ఆకాశమందున్న దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుని చాలా విలువైన పాఠాన్ని మనం నేర్చుకున్నాం. విలువైన పాఠాన్ని మనం నేర్చుకున్నాం. విలువైన పాఠాన్ని మనం నేర్చుకున్నాం. విలువైన పాఠం మనం నేర్చుకున్నాం. ప్రత్యక్ష గుడారం గురించి నేర్చుకున్నాం. ప్రత్యక్ష గుడారం గురించి మనం నేర్చుకున్నాం. ఆకాశమున పరిశుద్ధ స్థలములను నిర్మించవాలని అని చెప్పాడు ఆయన. ఆయన పరిశుద్ధ స్థలములను నిర్మించాలి అంటే ఆయన మధ్యలో ప్రదేశించావా? ఈ క్రీస్తు ప్రభుల వారికి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. యేసయ్య నీకు ఇంకా స్థలం ఇవ్వలేకపోయాడు ఆయన. ఇదిగో ఈ రోజు నుంచి నేను స్థలం ఇవ్వాలని కోరుకున్నాడు. చెప్పాలందరూ కూడా ఈ రోజు నుంచి నీకు స్థలం ఇవ్వాలని కోరుకున్నాడు. ఆనాడు ప్రత్యక్ష గుడారంలో నువ్వు మధ్యలో నివసించడానికి, నువ్వు మధ్యలో నిలబడడానికి నువ్వు కోరుకున్నావు. నేను ఉండలేకపోతున్నానేమో, నా బ్రతుకులు, నా జీవితాన్ని మీరు మార్చండి నాయన. చెప్పాలండి, అందరూ చెప్పాలి. చాలా విలువైన మాటని ఆ గుడారాన్ని గురించి మేము నేర్చుకున్నాం. నిజమే ప్రభువా, నువ్వు ఎంతగానో మమ్మల్ని కోరుకున్నావు. మేము ఈరోజు ప్రదేశాన్ని నీకు ఇవ్వలేకపోయాం. మమ్మల్ని క్షమించండి. మేము చేసిన ప్రతి విషయంలో మమ్మల్ని క్షమించండి. ఎక్కడి నుంచైనా జాగ్రత్తగా ఉండి మా బ్రతుకులు మార్చుకుని అనేక మందికి దీవెనకరంగా ఉంటాము నాయన. చాలా విలువైన పాఠాన్ని మాకు అందించాం. ఈ రాత్రి మాతో మాట్లాడి స్పష్టంగా నేర్పించండి. ఇంకనూ అనేక మందికి దీవెనకరంగా ఉంటాయి ప్రభు, దయచేయండి ప్రభు. అడగండి అమ్మా, అందరూ కూడా ఒకసారి ప్రభు వారిని అడగండి. యేసయ్యా, ఇంకా నేను ప్రభు దిగజారిపోయానేమో, నా ఆత్మీయ జీవితంలో దిగజారిపోయానేమో, నా ఆత్మీయ బ్రతుకులో నేను దిగజారిపోయానేమో, ఎక్కడ నేను ఓడిపోయాను, ఎక్కడ నేను పతనమైపోయాను, ఎక్కడ లీనమైపోయానో మరలా నేర్చుకోవడానికి జ్ఞాపకం చేసుకోండి. మాతో ఈ రాత్రి మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభావం చెప్పి చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపాశక్తి సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. చాలా విలువైన పాఠాన్ని ఈ రాత్రి మేము నేర్చుకున్నాం. ఇదిగో ప్రత్యక్ష గుడారం గురించి మేము నేర్చుకున్నాం. మా మధ్యలో నివసించడానికి నువ్వు కోరుకుంటున్నావు. నీకు మధ్యలో మేము ప్రవేశించే కృప దయచేయండి. ఇప్పుడు దాకా మేము ఎలా జీవించామో, ఎలా ఉన్నామో మాకు తెలియదు నైనా. ఇక నుంచైనా బుద్ధిగా జ్ఞాపకంతో ఉండే కృప దయచేయండి. మా ఆధ్యాత్మికమైన జీవితంలో మా బ్రతుకులు మీరు మార్చండి. ఇంకా ప్రభా, ఎక్కడైనా మేము దూరమైతే, ఎక్కడైనా నీకు ఆయాసకరంగా ఉంటే ఇక నుంచి మా బ్రతుకులు మార్చుకుని నీకు అనుకూలంగా జీవించే కృప దయచేయండి. ఇంతవరకు మా జీవితంలో నువ్వు చేసిన కార్యమును బట్టి నీకు వందనాలు ప్రభా. విన్న వాక్యాన్ని దృష్టిలో ఎత్తుకోకుండా మీరు కోపంలో నుంచి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందులో